అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సేంద్రియ విధానంలో మామిడి పూత దశలో పురుగుల నివారణ, ప్రొద్దుతిరుగుడులో తాలుగింజ రాకుండా యాజమాన్యం, చేపల్లో బ్యాక్టీరియా పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తారు. వేసవిలో జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 2వ పక్షం వరకు ప్రొద్దుతిరుగుడు విత్తుకోవడానికి అనువైన సమయం. డిసెంబర్లో విత్తుకున్న రబీ పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉండగా వేసవి పంటను విత్తుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రొద్దుతిరుగుడు పంటలో ప్రధాన సమస్య గింజ తాలు రావటం. గింజ బాగా కట్టిన పరిస్థితుల్లో ఎకరాకు 15 క్వింటాళ్ల అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా తాలు ఏర్పడ్డ సందర్భాలలో 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టంగా ఉంటుంది. తాలు ఏర్పడడానికి ముఖ్య కారణం యాజమాన్య లోపం. దీనికి తోడు పువ్వు పెరిగే దశ, గింజ గట్టిపడే దశలో అధిక వర్షాలకు, ఉష్ణోగ్రతలకు లోనైతే తాలు గింజలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు పంటలో తాలుగింజలు ఏర్పడకుండా నాణ్యమైన అధిక దిగుబడిని పొందటానికి సాగు ఆశాంతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో సాగు చేయబడుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ప్రొద్దుతిరుగుడును వరుసల్లో విత్తుకుంటే గాలి, వెలుతురు సక్రమంగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే బోదెలపై నాటుకోవడం వల్ల నీటి యాజమాన్యం బాగుండి పెద్ద సైజు పువ్వులు వచ్చి ఎక్కువ విత్తనాలు ఫలదీకరణం జరిగి తాలుగింజలు రాకుండా ఉండేందుకు అవకాశముంది. పోషక యాజమాన్యంలో భాగంగా ఎకరాకు యూరియా 25 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకుంటే పైరు ఎదుగుదలకు కావలసిన పోషకాలు అందుతాయి. పంట విత్తిన 55 నుంచి 60 రోజుల దశలో ఎకరాకు 25 కిలోల యూరియాను పైపాటుగా మరొక దఫా అందించాలి. నూనె గింజల పంటల్లో నూనె శాతం పెరగటానికి గంధకం మూలకం అవసరం. కాబట్టి చివరి దుక్కిలో వేసే భాస్వరం మూలకంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే పైరుకు అవసరమైన గంధకం అందుతుంది. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 55 కిలోలు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజలు రాకుండా పువ్వులు నిండటం కోసం తప్పనిసరిగా లీటరు నీటికి 2 గ్రాముల బొరాక్స్ కలిపి పూత దశలో పిచికారీ చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజలు రాకుండా ఉండేందుకు మనం అందించే నీటి తడులు చాలా ముఖ్యమైనవి. సున్నిత దశలైన మొగ్గ తయారయ్యే దశ, పువ్వు వికసించే దశ, అలాగే గింజ గట్టిపడే దశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పైరు బెట్టకు గురికాకుండా నీటి తడులను అందించాలి. ప్రొద్దుతిరుగుడు గింజలు బాగా నిండాలంటే ఫలదీకరణం సక్రమంగా జరగాలి.
ఇందుకోసం విత్తిన 70 నుంచి 75 రోజుల దశలో ఉదయం వేళల్లో పువ్వు పైభాగాన మెత్తటి గుడ్డతో సవ్య దిశలో రుద్దినట్లయితే తద్వారా గింజ కట్టే శాతం పెరుగుతుంది. దీనితో పాటు పొలానికి దగ్గరలో తేనె పెట్టెలను పెడితే ఈ ఈగల ద్వారా ఫలదీకరణం జరిగి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. రసం పీల్చు పురుగులు ఆకు వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చడం ద్వారా మొక్క పెరుగుదల తగ్గిపోవటం, ఆకులు ముడుచుకుపోయినట్లు అవటం, తద్వారా కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1/2 గ్రాము థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి పిచికారీ చేసుకుంటే రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. చీడపీడల్లో లద్దె పురుగులు, ఆకు తినే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లద్దె పురుగులు పువ్వు నిండుతున్న దశలో గింజల మీద ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంటాయి. ఈ దశలో లీటరు నీటికి 1 గ్రాము థయోడికార్ప్ లేదా 1/2 మిల్లీలీటరు స్పైనోసాట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఇందుకోసం 10 కిలోల తవుడుకు 1 కిలో బెల్లం, 1 లీటరు మోనోక్రోటోఫాస్, తగినంత నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రాత్రిళ్లు మొక్క మొదళ్ల దగ్గర చల్లుకుంటే వాటిని తిని చనిపోతాయి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను ఆచరించినట్లయితే ప్రొద్దుతిరుగుడులో నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశముంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు ప్రస్తుతం మొగ్గ పూత దశలో ఉన్నాయి. ఈ దశ కోసమే పొంచి ఉన్న చీడపీడలు చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా తేనె మంచు, తామర పురుగులు, పిండి నల్లితో పాటు బూడిద, ఆకుమచ్చ తెగుళ్లు తోటల్లో కనిపిస్తున్నాయి. వీటి నివారణ కోసం కేవలం రసాయనాల మీద ఆధారపడకుండా సేంద్రియ విధానాలు కూడా ఆచరించడం మేలు చేస్తుంది. సేంద్రియ విధానాలు పాటించడం సురక్షితమే కాక మిత్ర పురుగులు కూడా కాపాడబడతాయి. ప్రస్తుతం మామిడి తోటల్లో కనిపించే పలు రకాల చీడపీడల నివారణకు ఎలాంటి సేంద్రియ విధానాలు పాటించవచ్చో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త స్నేహలత. అయితే ప్రస్తుతం మనం మామిడి తోటలు చూసుకున్నట్లయితే పువ్వు మొగ్గల నుంచి విచ్చుకునే దశలో ఉన్నాయన్నమాట. ఈ చీడపీడలు అనేవి చూసుకున్నట్లయితే మనకు తేనె మంచు పురుగు, పిండి నల్లి, తామర పురుగు అనేది ఎక్కువగా ఉంటాయి. అయితే రైతులు ఏంటంటే ఈ ఎక్కువ ఉద్రిక్తత వచ్చిన తర్వాత చాలా రకాల రసాయనాలు అనేవి పిచికారీ చేస్తూ ఉంటారు. కానీ అవి కంట్రోల్ అనేవి అవ్వట్లేదు. తద్వారా ఏంటంటే మామిడిలో పూత అనేది ఎక్కువగా ఉండడం వలన మనకి మిత్ర పురుగులు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ పూతకి మనకి తేనెటీగలు కూడా వస్తాయి. అలా చాలా రకాల మిత్ర పురుగులు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి పరపరాగ సంపర్కం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సేంద్రియ పద్ధతులలో కొన్ని ముందు నుంచే కొన్ని మెలకువలు అనేవి రైతులు పాటించి కూడా వీటిని కంట్రోల్ చేస్తూ మనము మిత్ర పురుగులను కాపాడుకోవచ్చని ఉద్దేశంతో కొన్ని పద్ధతులు చెప్పబోతున్నాం అనమాట. డిసెంబర్ నుంచి మనం మార్చి వరకు చూసుకున్నట్లయితే మనకి తేనె మంచు పురుగు, తామర పురుగు, పిండి నల్లి అనేది ఎక్కువ ఉద్రిక్తతలో వ్యాపింపజేస్తుంటుంది అనమాట. అయితే ముందుగా తామర పురుగుని చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చే ఆకులను వ్యాపించి రసం పీల్చుతూ ఉంటుంది అనమాట. రసం పీల్చడం వలన ఆకులు అనేవి కర్లింగ్ అనేది అవ్వడం జరుగుతుంది, పడిపోవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఏంటంటే లేత కొమ్మల మీద, తర్వాత పువ్వు మొగ్గల మీద, తర్వాత మనకి పిందెల మీద కూడా వాళ్తూ కాయ మీద ఉన్న చర్మాన్ని గోకి రసం పీల్చడం వలన కాయలు అనేవి కూడా నాణ్యత కోల్పోతూ ఉంటాయి. అదే మనము తేనె మంచు పురుగును చూసుకున్నట్లయితే ఈ పురుగు వచ్చేసేసి జనవరి నుంచి మార్చి వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ జనవరి నుంచి మార్చి వరకు దాదాపుగా పూత కాత అనేది ఉంటుంది కాబట్టి 4 నుంచి 5 జీవన చక్రాలు అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటుంది. అయితే పూత కాత లేనప్పుడు ఏంటంటే మనకి కొమ్మల బెరడులో దాక్కొని ఉంటాయి అన్నమాట. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, తర్వాత మనకి తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, కలుపు అనేది ఉన్నప్పుడు ఈ పురుగు ఉద్రిక్తత చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ పురుగు అనేది మనకి లేత కొమ్మల మీద, ఆకుల మీద, పువ్వు మొగ్గల మీద, తర్వాత పువ్వులు విచ్చుకున్న పువ్వుల మీద, పిందెల మీద నుంచి కూడా రసం పీలుస్తూ ఉండి తర్వాత ఇది కొన్ని పదార్థాలని అంటే తీపి పదార్థాలని విసర్జింపజేస్తుంది అనమాట. వీటికి మసిమంగుని ఏవైతే మంగుకు ఏదైతే శిలీంధ్రాలు ఉంటాయో అవి ఎక్కువగా వ్యాపింపజేస్తూ నల్లగా అయిపోతూ ఉంటాయి ఆకులు. దాని ద్వారా ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ అనేది దెబ్బతింటూ ఉంటుంది. పూత అనేది రాలిపోవడం, కాయ అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతుంది అనమాట.
ఇప్పుడు పిండి నల్లి తీసుకున్నట్లయితే ఇది భూమిలో ఉండే గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు అనేవి మనకి మొదళ్ళ నుంచి చెట్టు మీదకి పాకుతూ ఉంటాయి. అవి చీమల ద్వారా కూడా పాకుతూ ఉంటాయి అన్నమాట. వచ్చిన తర్వాత మనకి లేత కొమ్మల మీద ఆకుల మీద గుంపులు గుంపులుగా ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. ఇవి కూడా అంతే, మనకి తీపి పదార్థాన్ని విసర్జింపజేయడం వలన మనకి మసిమంగు అనేది ఎక్కువగా వస్తుంటుంది. దీనికి ఏంటంటే మనం ముందుగానే కొన్ని చెట్లకు చూసుకున్నట్లయితే బూజు అనేది అక్కడక్కడ ఉంది, ఫస్ట్ అది కట్ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైతులంతా కూడా హై డెన్సిటీ ప్లాంటింగ్ అనేది చేస్తూ ఉంటారు. అయితే కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకోవాలి, ఎందుకంటే ఒకటి ఒకటి చెట్లు ఆనుకోవడం వలన కూడా ఈ పురుగు ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాపింపజేయడం ఈజీ అవుతుంది అనమాట. అదొకటి చేయాలి. తర్వాత కలుపు ఉంటే తీసేయాలి, దున్ని వేయాలి. తర్వాత మనం మట్టిని బాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క చెట్టుకి మనము వేపపిండి అనేది 2.5 కేజీలు వేసుకొని దున్నడం వలన మనకి ఏమైనా పురుగులు భూమిలో కానీ లైక్ ఏదైనా శిలీంధ్రాలు ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. 200 కేజీల పెండలో మనము 1 నుంచి 1.5 కేజీల బెవేరియా అనేది కలిపేసేసి ఇది ఒక 15 రోజులు పెట్టాక ఒక్కొక్క చెట్టుకి మనం 10 కేజీలు చొప్పున వేసుకోవాలన్నమాట. తద్వారా ఏంటంటే ఇది రసం పీల్చుడు పురుగులను మంచిగా కంట్రోల్ చేస్తుంది. పిండి నల్లి అనేది చెట్టు మీదకి పాకుతుంది గనక ఒక ప్లాస్టిక్ అంటే పాలిథిన్ తీసుకొని చెట్టుకి 1 మీటర్కి పైగా మనము చుట్టుకోవాలన్నమాట. దీన్ని చుట్టుకున్న తర్వాత దానిపైన గ్రీస్ రుద్దడం వలన ఈ పురుగు అనేది చెట్టు పైకి ఎక్కలేదు, తద్వారా కింద జారిపోతూ ఉంటుంది, చనిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనము మసిమంగు గనక గమనించినట్లయితే 1 కేజీ మైదా తీసుకొని 5 లీటర్ల నీటిలో కలిపేసేసి దీన్ని ఒకసారి ఉడకబెట్టి 20 లీటర్ల నీటిలో కలిపేసేసుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆకు మీద ఒక పొరలాగా ఏర్పడి ఈ మసిమంగుతో పాటు ఇది కింద పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ పురుగుల సంఖ్య ఇంకా కూడా మనం గమనించినట్లయితే బెవేరియా అనే సూక్ష్మాన్ని తీసుకొని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పొలమంతా పిచికారీ చేసుకోవాలన్నమాట. తద్వారా మనం అక్కడ కూడా కొంతవరకు అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి స్టిక్కీ ట్రాప్స్, జిగురా కట్టలు అనేవి కూడా దొరుకుతాయి, నీలి రంగు, పచ్చవి, తెల్లవి. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక 5-6 అక్కడక్కడ కట్టడం వల్ల మనకి పురుగు ఉద్రిక్తత ఎంత ఉందో తెలియడమే కాకుండా కొంతవరకు అది కూడా అరికట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి నీమ్ ఆయిల్ అని 5 ml 1 లీటర్ నీటికి తీసుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా వేపగింజల కషాయం 5% తీసుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చుడు పురుగులు అని కొంతవరకు మనం అరికట్టుకోవచ్చు. సేంద్రియ పద్ధతులలో కొన్ని కషాయాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు. నీమాస్త్రం, తర్వాత మనకి దశపర్ణి కషాయం, ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. దశపర్ణి 6 లీటర్లు 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదే నీమాస్త్రం అయితే 3 నుంచి 4 లీటర్లు కూడా పిచికారీ చేసుకోవచ్చు అనమాట. రకరకాలుగా మంచిగా సమగ్ర సస్యరక్షణ విధానంలో మనం ఇట్లా సేంద్రియ పద్ధతులలో ముందు నుంచే చిన్న చిన్న మెలకువలన్నీ పాటించి మనం చేసుకున్నట్లయితే మంచి మిత్ర పురుగులను కాపాడుకొని మంచి నాణ్యమైన పంటలు కూడా మనం తీయగలుగుతాం, పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని కోరుకుంటున్నాను. విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి మత్స్య పరిశ్రమ. ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్న తీర ప్రాంతంలోని రైతులకు చేపలు, రొయ్యల పెంపకం ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటోంది. చేపలు బహు సున్నిత జీవులు, వాతావరణ మార్పులను ఏమాత్రం తట్టుకోలేవు. అసలే శీతాకాలం, ఆ పైన రాత్రిపూట విపరీత చలి వంటి వాతావరణ మార్పులతో చేపల్లో వ్యాధులు పెరిగే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా బ్యాక్టీరియాతో పాటు శంకుజలగా చేప పేను వంటి పరాన్నజీవుల వల్ల వ్యాధులు వ్యాపించి చేపల పెరుగుదల తగ్గిపోతుంది. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవడమే కాక పెంపకదారులు అనవసర ఖర్చుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. మరి చేపల్లో వచ్చే ఈ వ్యాధులు నివారణ చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ చేపల పెంపకంలో అంటే ఈ శీతాకాలం వచ్చేసరికి ఎక్కువగా వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏ విధమైన వ్యాధులు వస్తున్నాయంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ బ్యాక్టీరియా వ్యాధులు వచ్చేసరికి మనకి రెడ్ డిసీజ్, ఎర్ర తెగులు అంటాము. అదేవిధంగా దాంతోపాటుగా మనకి అక్కడక్కడ మనకి తాటాకు తెగులు ఒకటి కనిపిస్తుంది, ఈ బ్యాక్టీరియా వ్యాధులు. వీటితో పాటు ఏంటంటే పరాన్నజీవి వ్యాధులు, ఒకటి శంకుజలగ ఒకటి, అలాగే అదేవిధంగా శంకుపూత,
చాలా వరకు మనకి పెయిన్ అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది, చేప పెయిన్ కొన్ని చెరువులు. ఇవి మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో కలుగుతుంది. ఎప్పుడైతే మనకి చేపలు 4-5 కానీ పరిమిత సంఖ్యలో కానీ మన చెరువులు చనిపోతున్నాయంటే అటువంటి చెరువుల్లో మనం ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి ఉన్నదని గమనించి మనం దాన్ని తీసుకొచ్చి మనం పరీక్ష చేయించుకుని దానికి అనుగుణంగా రసాయనాలు కానీ మందులు కానీ వాడాల్సి వస్తుంది. బ్యాక్టీరియా వ్యాధిలో ఎక్కువగా మనం కనిపించేది రెడ్ డిసీజ్. ఈ ఏరోమోనాస్ అనే బ్యాక్టీరియా వల్ల రావడం వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా లోడ్ మన చెరువులు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే శరీరంలో ఆవరించడం వల్ల చేప అంతా కూడా మన రక్తపు చమరం కనిపిస్తుంది. మనం కానీ పొట్ట భాగాలను కానీ ఇంకా చూసినట్లయితే మనకి ఎర్రగా మచ్చల్లాగా కనిపిస్తుంటుంది. చేపను కానీ కట్ చేసి చూస్తే లోపలంతా కూడా రక్తపు చమరం నుంచి ఉండి మనకి కాలేయం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా రంగు మారి కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకు రెడ్ డిసీజ్ అని కానీ మనం గుర్తించినట్లే ఏం చేస్తామంటే బ్యాక్టీరియా లోడ్ మనం నీటిలో తగ్గించడానికి మనం వాడతాం. దానికి ఏంటంటే మనకి ఇంచుమించు 5% బ్రోమిన్ కలిగిన ఆ ద్రావణాన్ని తీసుకుని మనకి ఇంచుమించు 1 లీటర్ వరకు మనం ఎకరాన్ని కానీ జల్లినట్లయితే చాలా వరకు ఈ బ్యాక్టీరియా లోడ్ని మనం తగ్గించవచ్చు. తర్వాత మనకి మేతల మందు ఎన్రోఫ్లాక్ససిన్ కలిగిన మందుని మనం తీసుకొని ఒక 100 కేజీలకి ఇంచుమించు 8 నుంచి 10 గ్రాములు కానీ మనం మేతలో కలిపి ఇచ్చినట్లయితే మనకి చాలా వరకు ఈ వ్యాధిని తగ్గించవచ్చు. మన చేప యొక్క బరువును చూసుకొని దాన్ని బట్టి మనం దాంట్లో ఉండే శాతాన్ని బట్టి మనం ఈ డోస్ అనేది నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే మేత మేళలో మందు పెడుతున్నామో 3 రోజులు పెట్టిన తర్వాత చేపలు చనిపోవడం కానీ తగ్గిపోతే దాన్ని 5 రోజుల వరకు పెట్టి అప్పుడు ఆఫ్ చేయాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనకి ఈ 5 రోజులు కూడా పెడుతున్నా సరే దాన్ని జీరోకి రాకుండా ఇంకా 1-2 వస్తున్నాయంటే ఇంకొక 2 రోజులు పెట్టి ఆ మందుని మనం అప్పటితో ఆఫ్ చేయాలి. మ్యాక్సిమం మనం వారం రోజుల వరకు కూడా వాడచ్చు. అలాగే మనం ఏంటంటే 3 రోజులకి ఆగిపోయిందని 3 రోజులకి మాత్రం మందు ఆఫ్ చేయకూడదు. ఈ విధంగా ఒకసారి మనం బ్యాక్టీరియా వ్యాధి వచ్చిందంటే దానికి కావాల్సిన డోసు వచ్చినప్పుడే అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా దాన్ని సమూలంగా మనం నిర్వహించవచ్చు. తర్వాత మనకి ఏంటంటే ఈ తాటాకు తెగులు కనిపించింది. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనకు చేప శరీరం మీద కానీ లేదంటే మన మొప్పలా కానీ చూసినట్లయితే మనకి తాటాకు తెగిలాగా మనకి చార్లు ఉంటాయి, మనకి బ్రౌన్ చార్లు కనిపిస్తాయి. దీనికి కూడా ఏంటంటే మనం ముందు బ్యాక్టీరియా లోడ్ నీటిలో తగ్గించడానికి మనకి బ్రోమిన్ కానీ ఐడిన్ కానీ కలిగిన ద్రావణాన్ని 1 లీటర్ వరకు కూడా మనం ఎకరానికి జల్లుకోవడం. ఆ తర్వాత మేతల మందు వచ్చేసరికి ట్రైమెథియోప్రిమ్ సల్ఫామెథాక్సిజోల్ ఈ 2 కలిగిన మందుని మనం మేతలో ఇవ్వడం. ఆ మేతలో ఇంచుమించి ఏంటంటే ఒక 5 రోజుల వరకు ఇచ్చినట్లయితే చాలా వరకు ఈ తెగులు మనం తగ్గించవచ్చు. అక్కడక్కడ మనకేంటంటే వీటితో పాటుగా మనకి పొట్ట వ్యాధి వచ్చినట్లయితే వాటిని కూడా ఉన్నట్లయితే అటువంటి వాటిలో చూసుకున్నట్లయితే మనం ఇంచుమించు ఒక డాక్సిసైక్లిన్ అనే మందుని మనం వాడచ్చు. ఇవే కాకుండా మనకేంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసింది ఇది శంకుజలగ ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏంటంటే మనం ముఖ్యంగా చేపను కానీ పట్టుకున్నప్పుడు చేప శంకులు కానీ చూసినట్లయితే చాలా ముద్దగా ఉండడం, రంగు తగ్గి తర్వాత తెల్లగా కనిపించడం, లేదంటే అవి ముద్దగా అంటుకుని ఉంటే వాటిని కానీ పరీక్షలకి తీసుకెళ్ళి దాన్ని కానీ మనం మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే సన్నని జలగలాంటి ఏ పురుగులు మన దాంట్లో తిరుగుతుంటాయి. దాన్ని తగ్గించడానికి మామూలుగా మనం వాడేది ఏంటంటే ఈ డెల్టామెథ్రిన్. ఒక ఎకరానికి ఇంచుమించు 100 నుంచి 150 ml జల్లడం జరుగుతుంది. ఆ విధంగా జల్లడం తగ్గుతుంది. అది వీటితో పాటు అంటే ఈ మధ్యకాలంలో మనకి హెర్బల్ సంబంధించిన మందులు కూడా వచ్చాయి. అవి కూడా మనం వాడుకోవచ్చు. వీటిని తగ్గించడానికి 150 ml దాకా కూడా మనం జల్లుకోవచ్చు. ఈ మందులు వాడినప్పుడు అవి మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మరలా కూడా రిపీట్ అవ్వడం జరుగుతుంది. అందుకంటే చెరువులో ఈ డెల్టామెథ్రిన్ ఇటువంటి రసాయనాలు వాడినప్పుడు మాత్రం అవి ఖచ్చితంగా చూసుకుని జాగ్రత్తగా వాడాలి. ఆ తర్వాత మనకి పెయిన్ని భయపరాంజలను తగ్గించడానికి ముఖ్యంగా మనం రెగ్యులర్స్ కానీ లేదంటే ఈ డెల్టామెథ్రిన్ కానీ లేక లక్స్ ఇలాంటివన్నీ కూడా చాలామంది పురుగు మందులు కొట్టడం జరుగుతుంది. అయితే ఇవి కొట్టిన తర్వాత కూడా 15 రోజులకు మళ్ళీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ పెయిన్కి మనం మందు వాడిన తర్వాత వారం రోజుల తర్వాత మరలా సెకండ్ డోస్ వాడడము. ఈ మధ్యలో ఏంటంటే మనకి చెరువు చుట్టూ కూడా ఏ గడ్డి లేకుండా అన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవడం. తర్వాత ఒక వేప నూనె తీసుకుని 5% వేప నూనె తీసుకుని 5 ml 1 లీటర్ నీటిలో కలిపిన ఆ వేప నూనెని మనం ఎక్కడైతే గట్టుల చుట్టూ అలాగే ఎక్కడైతే మేతల సంచులు ఇటువన్నీ ఉంటాయో ఎక్కడెక్కడ హార్డ్ సబ్స్ట్రేట్ ఉంటే వాటి మీద మనం స్ప్రే కానీ చేసుకున్నట్లయితే చాలా వరకు పెయిన్ గుడ్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఇవి మామూలుగా అయితే ఏమవుతుందంటే ఈ పెయిన్ మందులన్నీ కూడా మనం ఈ పెయిన్ చంపుతాయి కానీ గుడ్డుని చంపలేం. ఎప్పుడైతే ఈ గుడ్లు పెట్టి చనిపోతుందో ఆ గుడ్లు మళ్ళీ పొదిగి 15 రోజులకు మళ్ళీ చేపను ఆవించడం జరుగుతుంది. అందుకు సమూలంగా ఆ గుడ్లు కూడా నాశనం చేయడానికి ఈ వేప సంబంధించిన మందులు కానీ వాడినట్లయితే మనకి ఏ గుడ్లు కూడా ఎక్కడ కూడా లేకుండా చేయొచ్చు. మనం ఏంటంటే వ్యాధి నిర్ధారణ చేయకుండా మన యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు. అలాగే డోస్ కూడా కరెక్ట్ ఇచ్చినట్లయితేనే మనకు తెలుస్తుంది. అందుకేంటంటే ఖచ్చితంగా 1-2 మందులు, అంతకంటే ఎక్కువ మనం దాంట్లో కలిపి మాత్రం వాడకూడదు.
ఇవి కూడా కాకుండా ఏంటంటే మనకి అసలు వ్యాధులు రాకుండా అంటే చేపలు చనిపోకుండా మనం చూడాలి. దానికి ఏంటంటే మనం ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఒకసారి ఈ అగ్రికల్చర్ లైమ్ని కానీ ఇంచుమించు 25 నుంచి 30 కేజీలు ఎకరానికి జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ శీతాకాలంలో మనకి ఈ బ్యాక్టీరియల్ లోడ్ని తగ్గించి ఈ వ్యాధులు రాకుండా అనేది చేస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వాణిజ్య పంట మిరప సాగు రైతులకు నష్టాలనే మిగుల్చుతోంది. ఉన్న చీడపీడలకు తోడు గత 4-5 ఏళ్లుగా రైతులు నల్లిగా పిలుచుకునే నల్లతామర పురుగుల ఉధృతి పంటలో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నివారణకు ఎన్ని పిచికారీలు చేసినా వ్యయం పెరుగుతుందే కానీ పురుగుల నియంత్రణ సాధ్యం కావడం లేదంటూ ఎన్టీఆర్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ కాలంలో మిరప పంటను వేస్తారు. మిరప పంటలో ఎక్కువగా ఇప్పుడు నల్లి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎన్ని డబ్బులు పెట్టి ఈ నల్లి సమస్యకి మందులు వాడుతున్నా కూడా నయం కావట్లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు. మనం అనిగండ్లపాడులో ఉన్నాము. ఆ రైతులతో మాట్లాడదాం. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎప్పటి ఉంటుంది అన్నది అడిగి తెలుసుకుందాం. ఎన్ని ఎకరాలు మీరు ఈ పంట వేశారు, ఎంత సమస్య ఉంది? 5 ఎకరాలు పంట వేసినామండి. అయితే ఇది 4 సంవత్సరాల నుంచి ఈ సమస్య బాగుంది. ఎకరానికి 1,30,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఎటు పరిస్థితుల్లో కూడా పెట్టిన పెట్టుబడి రావట్లేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా వచ్చి దీనికి ఏమైనా పరిష్కారం చెప్పారా? ఎందుకు పిచికారీ మందులు వాడినా కూడా తగ్గట్లేదని తెలుస్తుంది? వ్యవసాయ అధికారులు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా కానీ ఎన్ని మందులు కొట్టినా కానీ ఇది కంట్రోల్ అవ్వట్లేదు. ఎన్ని మందులు కొట్టినా కానీ 3 రోజులు ఇడిచి 3 రోజులు కొడుతూనే ఉన్నాం. అయినా కానీ ఈ నల్లి అనే ఉధృతి అనేది ఆగట్లేదు. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు నల్లి సమస్య ఒక పంటలో ఉందనుకోండి, ఒక పొలంలో, సో పక్క పొలాలకు కూడా ఏమైనా పాకుతుందా? ఈ నల్లి ఆ పంటని నాశనం చేసేటప్పుడు ఎట్లా మారుతుంది పంట? ఈ నల్లి అనేది ఆకు అడుగు భాగంలో చేరి పూతని ఈ ఆకుని మొత్తం రసం పీల్చేసి ఈ చేలో అయిపోయిన తర్వాత రసం పీల్చడం వేరే చేలోకి వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల ఈ పైరు గిడిసబారి పూత రావటం కానీ ఇవన్నీ ఏమి లేకుండా కాపు, పూత, పిందె ఏమి లేకుండా అయిపోతుంది. ఎకరానికి ఈ సంవత్సరం 5 నుంచి 6 క్వింటాల కన్నా ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశాలు లేవు. ఎకరానికి వచ్చేసి కొట్టినప్పుడల్లా 2,500 నుంచి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది 2-3 రోజులు ఉపశమనమే, తర్వాత ఏమి ఉండలేదు, మళ్ళీ ఎప్పటాలుగానే ఉంటుంది. ఎకరానికి 5 క్వింటాలు అంటే ఇప్పుడు రేటు కూడా 15,000, 14,000, 13,000 అంటున్నారు. కోత కూలే వచ్చేటట్టుంది ఇప్పుడు ఈ పంట పోతే. ఇంకా కింద మందులు, పై మందులు, కలుపు కూలీలు, అరక దున్నుడు ఈ మొత్తం నష్టం వచ్చేటట్టుంది. బాగా ఏపుగా కాపు, పూత, పిందె, గోడ కాపు టయానికి వచ్చే టయానికి వచ్చేస్తుంది నల్లి. అది ఇంకా వచ్చేసిన తర్వాత ఆ పూత పిందిగా మారటం అనేది లేదు. ఇంకా ఆ పూతను కూడా రాల్చేస్తుంది శుభ్రంగా. వచ్చిన పూతను వచ్చినట్టు రాల్చేస్తుంది. ఆకులు కూడా ఇట్లా ముడసకపోతున్నాయి. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు మండలాల్లో అధిక విస్తీర్ణంలో మిరప సాగైంది. ప్రస్తుతం పంట పూత కాత దశలో ఉంది. కీలకమైన ఈ సమయంలో నల్లి తీవ్రత అధికంగా ఉండటంతో పూత రాలిపోతుందని రైతులు వాపోతున్నారు. నేను 10 ఎకరాలు మిర్చి తోట వేసినాను. కౌలుకు తీసుకొని అయితే ఏదైతే మామూలుగా 10 ఎకరాలు వేసా. ఏ మందు కొట్టినాక కూడా ఎకరానికి 2,500 నుంచి 3,000 అవుతుంది. నల్లి ప్రభావం బాగా పడది. కాకపోతే రైతులు అనేది తగ్గించినాక కూడా అది మార్కెట్ అనేది నిలబట్టలేదు. అసలు మార్కెట్ బాగా తక్కువలో కొంటున్నారు. ఒక రోజు ఉంది, ఒక రోజు కొంటలేదు. అయితే ఇప్పుడు ఈ మిరపతోట నల్లి ప్రభావం అనేది జనం చాలా మంది భయపడి కొంతమంది రైతులు అసలు వేయలేదు మిరపతోటలో. వేసిన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఈ నల్లి వల్ల. అప్పులు తీసుకొచ్చి ఈ పంటలో తీరుద్దాం, ఈ పంటలో తీరుద్దాం అంటే ఎప్పటికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మామూలుగా లో బడ్జెట్ అయిపోతుంది పంట పండక. అందుకని కొద్దిగా గవర్నమెంట్గా కూడా ఇసమెంట్ వాటికి కొద్దిగా పరిష్కారం అనేది చూపించాలా. ప్రతి సంవత్సరం 15 ఎకరాలు మిర్చి సాగు చేస్తూ ఉంటాము. పోయిన సంవత్సరం 20 క్వింటాలతో ఈ సంవత్సరం 15 క్వింటాలకు వచ్చింది. ఖర్చు ప్రతి సంవత్సరం 2,00,000-2,50,000 రూపాయలు. మార్కెట్ ధర బాగా పడిపోతుంది. మార్కెట్ ఇంతకుముందు 20,000 అమ్మేది, ఇప్పుడు 12,000, 13,000 అమ్ముతుంది. దానివల్ల మాకు గిట్టుబాటు కావట్లేదు. ముఖ్యంగా మాకు ఇప్పుడు ఇక్కడ నల్లి ప్రాబ్లం ఒకటి. నల్లి నుంచి ఎక్కువ ఖర్చు పే చేయాల్సి వస్తుంది. దానికి కొంచెం శాస్త్రవేత్తలు కూడా ఏదన్నా మందును కనిపెట్టి రైతులను ఆదుకోవాలని. మిరప సాగులో ఏటా చీడపీడలు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోతుంటే మార్కెట్లో ధరలు సైతం తీసికట్టుగానే ఉంటున్నాయంటూ
రైతులు ఆవేదన చెందుతున్నారు. చీడపీడల నియంత్రణలో ఎప్పటికప్పుడు సలహాలు అందించడంతో పాటు రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలంటూ సాగుదారులు కోరుతున్నారు. కాలువలకి సకాలంలో నీళ్లు వచ్చి పంటలు వేసుకుందాం అనుకున్నటువంటి రైతులకు పంటలు వేసుకున్న తర్వాత ఈ నల్లి యొక్క సమస్య అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి పెట్టినది కూడా కనీసం రావడం లేదని, దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూపాలి, ప్రభుత్వం కూడా సాయం చేయాలని కూడా రైతన్నలంతా కోరుతున్నారు. కెమెరామెన్ కోటితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, అనిగండ్లపాడు నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.